పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా అందరికీ వందనాలు. శ్రీ వ్యాసాశ్రమ సంస్థాపకులు శ్రీ 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 బ్రహ్మర్షి శ్రీ మలయాళ స్వాముల వారి యొక్క బ్రహ్మర్షులు శ్రీ విమలానందగిరి స్వాముల వారి యొక్క బ్రహ్మర్షులు శ్రీ శ్రీ విద్యానందగిరి స్వాముల వారి యొక్క మహాదివ్య పాదపద్మాలని భక్తితో ప్రణామాలు అర్పిస్తూ ఈనాడు మనకి గోమాత హిందువులకు పూజ దేవత. మీరు ఫోటోల్లో చూసి ఉంటారు, ఆ ఫోటో నిండా దేవతలే ఉంటారు ఎక్కడ చూసినా. కాబట్టి గావు విశ్వస్య మాతరహ, ప్రపంచానికే గోమాత అమ్మ అని శాస్త్రాలు చెప్తున్నాయి. గాలవుడు అనేటువంటి ఒక మహర్షి జలస్తంభన విద్య నేర్చుకొని నీళ్ళలో మునిగి హాయిగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. చల్లగా చేసి ఉన్నట్టు ఉంటాడు. ఆ చేపలు బట్టి ఆయన వలేశాడు. ఆ వలలో ఈ స్వామి చిక్కుకున్నాడు. ఒక పెద్ద చేప పడిందని పైకి లాగితే స్వామి ఈయన గడగడ వండిపోతూ స్వామి క్షమించండి అన్నాడు. ఏం పర్వాలేదు ఆయన, నిజంగా వాసిపడ్డావు, రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి నీకు ధనం ఇప్పిస్తాను రా అని చెప్పి తీసుకెళ్ళాడు. ఆ రాజుగారు అన్నాడు, మీరు ఎంత ఇవ్వమంటారు అని అడిగారు. సరే 10,000 ఇస్తానని రాజుగారి అన్నాడు. 10,000 సాగు అన్నాడు. 20,000, 30,000, ఎన్ని వేలు ఇస్తానన్నా సాగండి రాజుగారు. ఈ స్వామి రావడానికి నా వీలు ఇస్తానా, నాకు ఎంత విలువ అని అన్నాడు. అప్పుడు రాజుగారికి అర్థం కాదు, ఎంత అడిగినా కాదన్నాడు. మంత్రి గారు అంటే చూశాడు. మంత్రి గారు మా సుబ్రహ్మణ్య గారు మహా మేధావి. ఆయన నవ్వుతూ చెప్పాడు, మహారాజా, గోవు ఈజ్ ఈక్వల్ టు మనిషి ఈజ్ ఈక్వల్ టు గోవు. కాబట్టి ఒక గోవుని ఇచ్చినట్లయితే ఆయనకి ఒక దానం చేసినాక సంక్రాంతి గొప్పదానం అయిపోతుందని చెప్తున్నాడు. అప్పుడు ఒక గోవు ఖరీదు కట్టి ఆయనకి ఇచ్చేసిన చేపల ఆనందంగా వెళ్తుంటారు. అంటే గోవులు అంత మనిషి ఈజ్ ఈక్వల్ టు గోవు. అందుకని గోసేవ చేసిన వాళ్ళకి సమస్త శుభాలు జరుగుతాయి. మా బీజేపీ సీనియర్ అయినటువంటి మా సుబ్రహ్మణ్యం గారు గోసేవ చేసి ఈనాడు కృష్ణహోలాగా ఆ ప్రాంతానికి ఉన్నాడు. కాబట్టి గోసేవ అంత గొప్పది అని నేపథ్యంలో రాజు స్ఫూర్తి ఆశ్రమంలో నాయకుడి దగ్గర వచ్చే కోటేశ్వర స్వామి ఇప్పుడు 75 ఆవులు షెడ్లు వచ్చి షెడ్లు వేసి కళ్యాణ మండపం కట్టారు. టెంపుల్ 1.5 కోట్లు టెంపుల్ కట్టారు. నాయకుడికి 8 కిలోమీటర్ల దూరం వచ్చే తమను చెప్తున్నాను సార్. ఎప్పుడైనా మార్గం వచ్చినప్పుడు ఒక గంట సేపు కేటాయిస్తే ఇక్కడ గోవులు మేత కావాల్సిన వస్తుంది. భక్తులే గడ్డి తీసుకొస్తూ వేసేవాళ్ళు, ఊదోలేవాళ్ళు, అవునంగా సేట్లకి అప్పచెప్పారు. సేట్లు వాళ్ళు షెడ్లు వేసి వాటికి ఫ్యాన్లు పెట్టి అవి రుద్దుకునే దానికి బండలు కూడా పెట్టారు. వాటర్ గోవు మేపే దాన్ని మేపే వాడికి కూడా ఒక అతను శాలరీ ఇస్తారు, 15,000 ఇస్తారు. ఇంకా ఇక్కడ స్కూల్ వస్తున్నాను కదా, ఈ గోశాల ఎన్ని చూసి 2 ఆవులు దొరకొచ్చు. అది వేరే వాళ్ళ దగ్గర ఒకటి, వేరే వాళ్ళు దాని పేరు లక్ష్మి, దాని పేరు గౌరీ. వాటి సంతతి అయిపోయినాయి. వాటిలో ఏ వృద్ధాప్య ఎత్తినటివి నా కాలం చెందినవి పూర్తి చేస్తుంది. వేసేది కొంత ఏ కోడదోడు కూడా అమ్మేది వాటికి సపరేట్ చేస్తాం సాయంత్రం. అంత ముగ్గురు కోడదోడు కుమ్ముల పని చేసేది ఉన్నారు, 4 ఉన్నారు. వాచ్మెన్ ఉన్నారు, ఉన్నారు, 2 15,000 ఇస్తాం. ఇద్దరు 15,000 ఇస్తాము. ఒక పక్క బియ్యం ఇస్తాము. మనకు బియ్యం వస్తుంది ప్రతి ఈరోజు అన్నదానం, ప్రతి ఆదివారం అన్నదానం, సోమవారం. మనం దాదాపు చిన్నప్పుడు రావాలంటే మన నివాసం అంటే కనుక్కుంటారు తీసుకొస్తారు. ఎంత బయట రామచంద్ర హైర్ చేసినప్పుడు ఆవిడ వాళ్ళు చూసుకున్నారు. ఈవేళ అయితే వచ్చేసి ఉంటారు. వాళ్ళందరూ వచ్చి పాటలు పాడుకోవడం, డ్యాన్స్ వేసుకోవడం, సరదాగా మంచి గొప్ప ప్రదేశం.
చాలా బాగుంటుంది. వాటర్ మరి వాటర్ ఉంది. పైన బోర్లేసి గంగామాత ఉండదు కదా, అక్కడ శివాయి ఉన్నప్పుడు కదా, గుట్టలాగా అక్కడ నీళ్ళు వచ్చేసి పైన వచ్చేసి గుట్టలాగానే పైన నీళ్ళు వచ్చేసి బాగా కూడా ఉండదు సార్, బాగా ఎప్పుడు నీళ్ళు అంటాం. చూసిన అది కాదు కదా మనం వెళ్ళాం సార్. ఇదేం వస్తుంది అది కాదు. అదే సార్, అదేనా అదే సార్. ఆ రోజు ఇది ఏం లేదు సార్. ఈ రోజు చూసామంటే ఇదేనా అనిపిస్తుంది. హైదరాబాద్లో ఒక సురేంద్ర కుమార్ అని ఒక డాక్టర్, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉండి ఇక్కడ నాయుడుపేట పరిధిలో ఒకసారి చూపించారు. పార్వతీదేవి అమ్మవారి గురించి 25 లక్షలు వచ్చారు. మళ్ళా ఇంకొక అతను ఇంకో బుద్ధికృష్ణారెడ్డి అని అతను వచ్చి ఆయన మొట్టుకుని ఆయన ఒక 25 లక్షలు వచ్చారు. అట్లా అందరూ పెద్ద డెవలప్డే వచ్చారు. కట్టేసాం, ఆలయం కట్టేసాము. నాయుడుపేట నుంచి ఎటు ఇటు మళ్ళా కూర్చోండి. మళ్ళీ అంటే నేరుగా ఇప్పుడు మన పైకి హైవే ఎక్కుతాం కదా, మన ఆశ్రమం దగ్గర. అంతేనా? అక్కడేనా అక్కడే అదే ప్లేసే, అంటే దేవాలయం కట్టారా అదే దేవాలయం. కళ్యాణ మండపం కూడా కట్టేసాం. దగ్గర చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయా ఉన్నాయి, చాలా గ్రామాలు ఇల్లు చేసుకుంటారు మొదలు పూర్తి అయ్యింది. ఇక ఈ రెస్ట్ ఏరియా రూమ్లు అవి కట్టాలి, కట్టేస్తే ఇంకో నెలలో ఓపెన్ చేస్తాం. అయితే ఫస్ట్ మందాటే చేయండి అబ్బాయి చాలా ఇక్కడ నాకు ఒక సంకల్పం, భూగర్భంలో చేయాలని. తక్కువ భూమి కదా, చేస్తే బాగుంటుంది, సమాజంలో బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరిక. రెడ్డి గారు మన మీటే అడగండి కాదు చేస్తున్నా స్వామి. రెడ్డి గారు వాళ్ళ బిజీలో ఉంటున్నాను. అలా నేను ఈ కార్యక్రమం నూరేళ్ళ పండుగ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను. సరే అక్కడికి వెళ్ళి వస్తున్నాం, ఎక్కడికి పిచ్చేటూరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని ఎటు వచ్చాం. రేణుగుంట నుంచి ఇటు గురించి స్వామి దర్శించుకుని చాలా ప్రిపేర్. మనకి ఎంత దూరం అది 35-40 కిలోమీటర్స్ వస్తుంది. కాళాస్తి నుంచి 50 వస్తుంది. అంటే పల్లెల మీద పోవాలి. నాయుడుపేట దగ్గర అవుతుంది అక్కడ కాళాస్తి, నాయుడుపేట, కాళాస్తి నుంచి పిచ్చేటూరు. ఇటు నుంచి మళ్ళీ ఇటు పోవాలి. పుత్తూరు నుంచి నాగలాపురం. ఇప్పుడు అమ్మాయి ఉద్యోగం చేస్తుంది అమ్మాయి ఉద్యోగం వద్దనుకునే మేము ఉద్యోగం చేయని బిడ్డల కోసమే మేము ప్రయత్నం చేస్తాం. అది మంచి ఉద్యోగం ఉద్యోగం చేసి పిల్లల్ని పట్టుకో పిల్లలు పట్టించుకోరు, భర్తను పట్టించుకోరు, అత్తామామను పట్టించుకోరు. అలానే కాదు, అందుకే దేశం అంటాయి తగ్గింది ఇది ఉద్యోగాలు వెళ్ళిపోయి ఆ బిడ్డలు పట్టించుకోకుండా వీళ్ళు మంచి ఆహారం తినకుండా, నిద్ర లేకుండా, మనశ్శాంతి లేకుండా. సరే మేమంతా ఉద్యోగాలు చేయాలి. మా ఇంట్లో ఉద్యోగం చేయాలి. బ్రతుకున్నాం ఇప్పుడు దాకా అన్ని విధాలుగా ఆయన అలా ఉన్నారు సమయం. ఆగస్టు 23 ఉంచుతారు. అక్టోబర్ 16 ఇవ్వాలి. ఏమైందంటే పెళ్ళిళ్ళకి రాకూడదు, పెళ్ళి అయితే జంటం తీసుకొస్తే ఇక్కడ దీవిస్తాం ఖచ్చితంగా తీసుకొస్తారు సార్. భలేవారు అయిన తర్వాత తమ ఆశీర్వాదం, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. తర్వాత తలంబరాలు పోసిన తర్వాత బ్రహ్మ సిద్ధాంతం ఒకటి మ్యాటర్ రాశారు. భార్య భర్తలు శరీరాలు వేరైనా మనస్ఫూర్తిగా ఉంది వాటి సత్వం ఎట్లా ఇది మాట రాశారు. 2 నిమిషాలే పడుతున్నారు తెలుగులోనే. ఎవరైనా చదవచ్చు, ఇది చదవచ్చు. పెళ్ళి ఇంత తలంబరాల కోసం చదివించుకుంటారా? తర్వాత తమిళ భాష సాఫ్ట్ పర్సన్ ఇదిగా చదివిస్తే మైక్ పెట్టుంటాము. అందరూ ఉంటారు. అది అందరూ ఉంటాం. పెళ్ళికి వచ్చిన వాళ్ళు అస్నానం ఇచ్చేసి పైన వధువు పేరు, బళ్ళు పేరు చదివేసి ఆశీస్సులు గురుదేవుల యొక్క అది అందరూ వినండి. అందరికి దానికి వచ్చేది. పెళ్ళి అయిన వాళ్ళకి మంచి అవుతుంది, మంచి అవు పోయే వాళ్ళకి అందరూ దానికి వచ్చేది చెప్పండి. మంచి అది సందేశం అది. ఎందుకంటే పెళ్ళి అయిపోవడం పాటు వెళ్ళిపోవడం కాదు, ఒక మంచి సందేశాన్ని జనాలకి కూడా ఇచ్చినట్టు. తెలియాలి. ఇంకోటి ఏంటంటే మలయాళ స్వామి వారి ఇంకోటి ఆశీర్వాదం ఏంటంటే వార్తలు వచ్చాయి. ఇంకోటి ఏంటంటే విజయాలు ఉంటారు, పెళ్లి చేస్తారు వారు వాళ్ళకి మంగళసూత్రం యొక్క విలువ చెప్పాలి. చెప్పాలి.
అత్యయిత కామ్యంచ నాశించారామి. నేను మా భార్య అనుకోని కలిసి చేసుకుంటాను, ఒకరు మాకు అతిక్రమించాము అనే మంత్రాలు ఉంటాయి. అది తెలియదు. తెలీదు, చదివేస్తారు, బోటి గడిచేస్తారు. ఆపి ఆ 2 నిమిషాలు ఆ 3 నిమిషాలైనా మైక్లో గారికి చెప్పగలిగితే దాని విలువ ఏందో తెలుస్తుంది. 10లో ఒకనాడు పడుతుంది. పట్టు నేను అన్నమయ్య ఆర్కెస్ట్రా కూడా పెడతాను. పాటలు కూడా మధ్యలో తలంబరాలు ఇవన్నీ కూడా. అబ్బాయికి పెళ్ళి తర్వాత అది పంపించి ఇవ్వాల్సింది. అందరూ పంపించి ఎప్పుడు ఏ తారీఖు? మన అక్టోబర్ స్వామి వివాహము. అండ్ పంపించే మీరు మా ఫోన్లో పంపించినా సరే అది జాగ్రత్తగా పెట్టింది. ఆ రోజు వేస్తారా? ఇంకా ఏలేదు సార్. ఏంటంటే నాకు వాట్సాప్లో పెట్టేస్తాను తప్పకుండా. తప్పకుండా వేరే తాగొచ్చు. నిజంగా వేరే బాగా కైండ్ సార్. ఆర్ఎస్ఎస్ సార్ మురళీధర్ అంటారు అబ్బాయి బాగా బ్రాహ్మణ్ అయితే స్పష్టంగా చెప్పి భలే నవ్విస్తాడు జనాలు. ఈ సబ్జెక్ట్ని వేదాచారం బాగా చేస్తాడు. ఈ మా సబ్జెక్ట్ గురించి దాన్ని వివరంగా అందరికి వచ్చినారు, మన దగ్గర కూడా తీసుకొచ్చినారు. నాయుడుపేట చాలా వరకు మన ఆశ్రమాన్ని పరిశీలించారు. ఆ కరపత్రాలు వచ్చే ఇంకా రాదు కదా. అవును, ఇప్పుడు వచ్చిన వాటికి కాల్ చేస్తే వచ్చి తెచ్చుకుంటాను. వాల్ పోస్టర్ కూడా వేస్తారని చెప్పాను. ఎలా వేయాలనేది నాకు ప్రూఫ్ ఇచ్చేస్తే నేను డిజైన్ చేసి ప్రింటింగ్ చేసి నాయకుడి సర్కిల్లో వేస్తాను. ఒక మంచి సెంటర్లో ఒక 2-3 కోట్లో వేస్తాను. అది మోడల్ చేసి రాశారు. లేదు, మీరు చేస్తున్నారు కదా. నేను చూడే మనకు ఫ్లెక్సీ కానీ వాల్ పోస్టర్ కానీ ఉంటాయి కదా, అది డిజైన్ చేసి ఉంటే అది పంపిస్తే నేను డెవలప్ చేసుకొని మనకి ఎన్ని అడుగులు మన దగ్గర ఫ్రేమ్లు ఉన్నాయి కొన్ని, ఆ ఫ్రేమ్కి వేస్తాను. దమ్మడం ఊరే పండుగ దాని వరకే కదా. నేను ఆగస్టు 8వ తేదీ 27 జరిగేది కార్యక్రమాలు. 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు పర్వాలేదు, టైం ఉంటుంది. నేను తమని ఆ రోజు కూడా పాలానంద్ బర్త్డేకి ఆయన పేరు ఆనంద్ పోనందు భార్య చైర్మన్. చైర్మన్ బోర్డు మెంబర్, దేవస్థాన బోర్డు. వారి దేవస్థానం డైరెక్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళిపోతారు. పోలానంద్ అమిత్ షా ఇంటికి వెళ్తాడు. నితిన్ గడ్కరీ వెళ్ళిపోతాడు. కర్ణాటక ముఖ్యమంత్రి వెళ్ళిపోతాడు. మళ్ళీ పార్టీ వేరైనా అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆపేశారా?